కాకపోతే ఎమ్మటే ఇంకో పార్టీలో సీట్ వచ్చేలాగా ఉండేది. ఇవాళ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ రానాళ్ళు అటు, అటు రానాళ్ళు ఇటు, జంప్ జిల్లాని అన్నట్టుగా చాలా ఈజీగా మనమైతే మారలేకపోతున్నాం, కానీ కార్యకర్తలు నాయకులు మాత్రం చాలా ఈజీగా మారే పరిస్థితిని మనం రోజు చూస్తూ ఉన్నాం. అయినా కూడా 10 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం ఆయనకి ఈ దఫా కూడా జస్ట్ ఇప్పుడే 4:40కి నేను లోకేష్ గారిని కలిశాను. ఆ కలిసిన సందర్భంలో కూడా ఈ దఫా కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయినా కూడా నాన్నగారు కన్విన్స్ చేశాడు, చాలా ఫాస్ట్గా ప్రజల్ని యాక్సెప్టెన్స్ పొందుతున్నాడు చంద్రశేఖర్ గారు అని చెప్పిన సందర్భాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు ఆయనకున్నటువంటి పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత, వాళ్ళ తండ్రి గారు కూడా అంతే. ఇప్పుడే చెప్పాను, ఎంత బోలావో అంత పార్టీ పట్ల కమిట్మెంట్. పెమ్మసాని సాంబశివరావు అంటే, సాంబయ్య గారు అంటే పసుపు రక్తానికి చిహ్నం. మరి ఆ రకంగానే వాళ్ళ తమ్ముడు పోతురాజు గారు కూడా మనం 365 రోజులు అన్న నందమూరి తారక రామారావు సజ్జయించి మహోత్సవాల్ని తర్వాత అనుమతి తీసుకున్న చంద్రశేఖర్ దగ్గర ముందుగా అనుమతి ఇచ్చింది మా అన్న పోతురాజు అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు మనందరం కూడా. ఆ రకంగా మనకి ఆది నుంచి ఈనాటి వరకు కూడా ఆ కుటుంబం, వారి తల్లిగారు కూడా అంతే, ఎప్పుడు కూడా ఈ పార్టీ బాగుండాలి, ఈ నాయకుడు బాగుండాలి, అహర్నిశలు అనుక్షణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనసా వాచా నమ్మినటువంటి కుటుంబం. వాళ్ళు ఎక్కడి నుంచో రాలా, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇవాళ మనందరం గర్వపడేలాగా మన కోసం కష్టకాలంలో మనందరినీ ఆదుకోవడం కోసం అడుగుపెట్టినటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే వైనాట్ 175 అంటూ ఉన్నారు. ఈ మధ్య తగ్గింది. మామూలుగా మీసాలు తిప్పారు, మామూలుగా తొడలు కొట్టారు, చిటికలేశారు, కళ్ళు మూస్తే తెరిసే లోపల ఎలక్షన్ అయిపోద్ది అన్నారు. రకరకాలుగా మాట్లాడినట్టు అన్నీ కూడా మనం 4 సంవత్సరాల 10 నెలల నుంచి వీక్షిస్తున్నాం. మరి మన చెవులు చిల్లులు పడేలాగా చెప్పినటువంటి మాటలు వింటా ఉన్నాం. ఈ రోజున పరిస్థితి తారుమారయ్యే పరిస్థితి వచ్చిందనేది వాళ్ళకు కూడా అర్థమైంది. ఇవాళ నోరు పెగలట్లా. ఎందుకంటే చేసిన మోసాలు, జరిగిన నష్టాలు, ఈ రోజున ఈ రాష్ట్రం అభద్రతా భావానికి ఎందుకు గురైంది అనే దానికి, ఈ రాష్ట్రం ఏ రకంగా కూడా అభివృద్ధి కాకుండా చేసినటువంటి అభివృద్ధి నిరోధకులుగా, చరిత్రహీనులుగా ఈనాడు మనకు కనపడే పరిస్థితి కళ్ళకి కట్టినట్టుగా ఈ రోజున కనపడుతున్నటువంటి దృశ్యం. రాజధాని లేని రాష్ట్రంగా, ప్రాజెక్టు లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా, నిరుద్యోగం ప్రబలిపోయే రాష్ట్రంగా, మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా ఈ రోజున ఒకటేమిటి అన్నిటినీ కూడా నాశనం చేసి, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, రాజ్యాంగాన్నే తిరిగి రాయాలనే ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాలు ఈ 5 సంవత్సరాలను మనం పాలించినందుకు సిగ్గుపడాలో, ఏడవాలో, నవ్వాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఉంచినందుకు జగన్మోహన్ గారికి హ్యాట్సప్ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 151 మందిని గెలిచి ఇవాళ 151లో ఏ సంఖ్య అనేది వాళ్ళు కోరుకోవటం, తెలియక కోరుకోవటం,
ఏ సంఖ్యను కోరుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈనాడు ఈ రాష్ట్ర పాలన చేశారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకెక్కడ ఉండదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు చంద్రశేఖర్ గారి గురించి కూడా కొద్దిగా నాకు తెలిసింది చెప్తాను, మిగతాది ఆయనే చెప్తాడు. విద్యాధికుడు, ఈరోజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి స్వశక్తితో తను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పచ్చు. ఈరోజు మనకి గత ఎంపీ గారు ఏ రకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తో, ఎవరిని నొప్పించగా తానవ్వక ఇతరులను నొప్పింపగా అందరినీ కూడా సంతోషంగా మనందరికీ మనవాడు అని అనిపించుకునేలాగా ఏ రకమైతే 10 ఏళ్ళు మరి ప్రజల యొక్క గుండెల్లో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనే పదం మనం మర్చిపోకుండా మన హృదయాల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి గల్లా జయదేవ్. అతని కంటే గనడు అన్నట్టుగా ఈరోజు పెమ్మసాని గారి యొక్క జీవితం కూడా అంతే. తన కాళ్ళ మీద స్వయంభూవుడు అంటానికి మనం ఏ రకంగా దేవుళ్ళని అనుకుంటామో, ఒక మనిషి రూపంలో తనంతటికి తను ఎదిగినటువంటి వ్యక్తి, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి, విద్యాధికుడు. ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఎవరైతే వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, లేకపోతే డాక్టర్స్ ఎవరైతే యుఎస్ఎంఎల్ఈ రాయాలనుకున్న వాళ్ళు ఆయన యొక్క గైడ్ని తీసుకోకుండా, వాళ్ళ యొక్క బుక్స్ని రిఫర్ చేయకుండా ఏ వ్యక్తి కూడా యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ రాయట్లేదు. మీ అందరు కూడా గుర్తుపెట్టుకోండి. దాదాపు 10 లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా ఆయన ఏదైతే ఆ క్వశ్చనియర్ని డెవలప్ చేశాడో, ఆ క్వశ్చన్స్ చూడకుండా ఇంకొక బుక్ కోసమో ఇంకొక రిఫరెన్స్ బుక్ లాగా ఈ రోజున ప్రపంచానికి, ఒక ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఒక భారతదేశానికి కాదు, లేకపోతే ఒక ఆసియా ఖండానికి కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఎవరైతే వైద్యం విద్యార్థులు ఉన్నారో వాళ్ళు యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ రాయాలో వాళ్ళందరూ కూడా ఈ రోజున తన యొక్క పుస్తకాన్ని చూడకుండా, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ని చూసుకోకుండా, రిఫరెన్స్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళినటువంటి ఘనతను సాధించాడు ఒక భారతీయుడు, ఒక ఆంధ్రుడు, ఒక తెలుగువాడు, ఒక బుర్రిపాలెం బుల్లాడు అంటే ఇంతకంటే ఘనత ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దిస్ ఈజ్ వండర్. మనం ఏదో బిల్ గేట్స్నో లేకపోతే ఇంకోళ్ళనో పోడుకుంటూ ఉంటాం. ఇతనే మనకు నిజమైన గేట్స్ అని చెప్తా ఉన్నా. ఇండియా గేట్స్ను ఓపెన్ చేసినటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. నేను అతిశయోక్తిగా చెప్పట్లా, లేకపోతే పొగిడితే నాకు వచ్చేది ఏం లేదు. నాకు 63 సంవత్సరాలు ఆల్రెడీ వచ్చింది. ఇంకా నేను కుర్రాడిని అయితే పొగిడితే ఏదైనా వచ్చింది ఏంటి? ఇవాళ అతనికి ఉన్న వాస్తవాన్ని, అతనికి ఉన్న సమర్థతని, అతనికి ఉన్న శక్తిని, అతనికి సమాజానికి ఏం సేవ చేస్తున్నాడు అనేది, ఎలాంటి సేవ చేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం అన్ని దానాల్లో కంటే విద్యాదానం చాలా గొప్పదని చెప్పి. అలాంటి విద్యాదానాన్ని సమాజానికి అందించడమే కాకుండా ప్రపంచానికి అందించే ఒక వ్యక్తిగా ఈ ఇద్దరు సోదరులు మన ముందు ఉన్నారు. ఎందుకంటే రవి గారిని రాజకీయంలో లేకపోయినా వాళ్ళు ఎందుకు పిలిచారంటే మీ ఇద్దరి యొక్క కాంబినేషన్ రామలక్ష్మణులు మీ ఇద్దరు. దిస్ ఇస్ వన్ మోర్ విచ్ ఐ వాంట్ టు సే టు ద పీపుల్. ఇట్స్ అ రేర్ కాంబినేషన్. ఇవాళ పుట్టగా సహజంగా పుడతా ఉంటాం. కలిసి ఉండటం అనేది సోదరులు ఒక కుటుంబంలో, ఆ కుటుంబంలో కలిసి ఉండటం అనేది అది ఒక గొప్పతనం. ఎందుకంటే వాళ్ళ అమ్మని చూడనవాడు, చెల్లిని చూడనవాడు, దేవుని దయతో మీ దగ్గరికి వస్తున్నానంటే మన నమ్మపుచ్చాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే ఎవరి యొక్క ప్రవృత్తి ఏ రకంగా ఉంటుంది, ఈ సమాజానికి మన బట్టి, మన యొక్క కాండక్ట్ బట్టి, బిహేవియర్ని బట్టి ఉంటుంది.
ఎందుకు వీళ్ళిద్దరి గురించి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే వీళ్ళకున్న సోదర భాతృత్వం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండాలనే భావన ఉన్నప్పుడు మీకోసం ఉండబోతున్నారని చెప్పడానికి వీళ్ళిద్దరిని ఉదాహరించాల్సిన అవసరం వచ్చిందని చెప్పి మీకు మనం చేస్తాం. దట్ ఈజ్ చంద్రశేఖర్ అని చెప్పి మీకు మనం చేస్తాను. నేను చాలా కొద్దిసార్లు కలిసినా కూడా చాలా అనలైటికల్గా విశ్లేషణాత్మకంగా మాట్లాడతాడు, సబ్జెక్ట్కి కన్ఫైన్ అయి మాట్లాడతాడు. సమయాన్ని వెచ్చించే సమయం కూడా మనతో మామూలుగా గడిపినట్టు ఉంటుంది, కానీ తనతో సంభాషిస్తూ ఉంటుంటే మనం కూడా ఎంత నేర్చుకున్నామని అనుకున్నా కూడా ఇంకా ఇతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఉంది అనే భావన. వాళ్ళు ఇలాంటి వ్యక్తులు పార్లమెంట్కి వెళ్తే ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి, ఈ సమస్యల తోరణాల గురించి చర్చించాల్సినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. డబ్బు కోసమో, వ్యాపారం కోసమో, మనుషుల్ని పీడించడం కోసమో, పక్షపాతంతో ఉండటం కోసమో రాజకీయాల్లోకి రాకూడదు. వాళ్ళ నిస్వార్థమైనటువంటి ప్రజలకి ఏది అవసరమో, ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఆలోచించగలిగినటువంటి శక్తి, సమర్థత, యుక్తి సంపూర్ణంగా ఉంది అని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. అందుకే ఈ 4 మాటలు మీకు దగ్గర చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నా. ఎక్కడ కూడా లోటు లేకుండా చేయాలి. మనం మంచి మెజార్టీ ఇవ్వాలి. పోటీ ఎవరయ్యా అంటే మనకు మంగళగిరి. ఇవాళ డిక్లేర్ చేస్తూ ఉన్నా, మంగళగిరి నియోజకవర్గం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ తీసుకురావాలి. మన దమ్ము, ధైర్యం, సాహసం, తెలుగుదేశం పార్టీ సత్తా చూపించినప్పుడే నిజమైన గౌరవాన్ని తెలుగుదేశం పార్టీకి, ఆలపాటి రాజాకి ఇచ్చినట్టయిద్ది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. చాలా రే చప్పళ్ళు తర్వాత కొడుతుట, నాకు రోజు కొడతానే ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే ఇవాళ ఉన్న పరిస్థితి అది. రాజా గారికి సీటీ లేదనో, లేకపోతే ఏం జరిగిద్దో చూసిన తర్వాత చేద్దాంలేనో, లేకపోతే ముందుగానే వెళ్ళి ఖర్చులు వేసుకునే వాళ్ళ గురించో, వెనకబడిపోయామని చెప్పి ఇంకోటి బాధపడో, ఇది పార్టీ తత్వం కాదు. పార్టీ ఏది నిర్ణయించిందో, పార్టీ ఏది తీర్మానం చేసిందో నేను గతంలో కూడా మీ అందరికీ చెప్పాను. అధిష్టాన నిర్ణయమే మన శిరోధార్యం అని చెప్పి. ఇవాళ ఇక్కడ పొత్తులో మనం కాదు కూడదన్నాం. మనకి పార్టీకి నష్టం జరిగిద్దన్నాం. మనం బలమైన క్యాడర్ ఇక్కడ ఉన్నామని చెప్పాం. అయినా కూడా పొత్తు అనివార్యం కాబట్టి, పొత్తును ఆహ్వానించాం కాబట్టి, పొత్తు అనేది ఒక చారిత్రాత్మకమైన అంశం కాబట్టి, ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి పొత్తులో మన సీటు కోల్పోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు నేను మీ అందరికీ మనవి చేసేది, ఏది ఏమైనప్పటికీ మనకి నష్టం జరుగుతూ ఉంది. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోయింది, క్యాడర్ నష్టపోయింది. ఆఖరికి మన యొక్క నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుల్ని అక్రమంగా నిర్బంధించినటువంటి 53 రోజుల సంఘటన ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంలో. అదే సందర్భంలో మన నాయకుడి యొక్క కుటుంబాన్ని కూడా ఎన్ని రకాలుగా దూషించారు అనేది కూడా మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ పార్టీ పట్ల విధేయత, ఈ పార్టీ పట్ల నమ్మకం, ఈ పార్టీ పట్ల విశ్వాసం, మన నాయకుడి పట్ల గౌరవం ఎవరికైనా ఉంటే ఏ ఒక్కరు కూడా రెండో చూపు చూడటానికి వీల్లేదు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. చంద్రశేఖర్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయో, పొత్తు తరఫున మన పార్టీ అభ్యర్థిగా మన పొత్తు తరఫున ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో శాసనసభ్యుడికి కూడా అన్ని ఓట్లు వచ్చినప్పుడే నిజమైన న్యాయం, మనం ఈ పార్టీకి పట్ల విధేయతతో ఉన్నాం అనేది మనం తెలియజెప్పిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఎవరు ఏది మాట్లాడినా కూడా
తప్పుడు సంకేతం వెళ్తుంది. నా కోసం నిజంగా మీరు శ్రమించినట్లయితే, నా కోసం నిజంగా మీరు ఎంతోమంది త్యాగం చేశారు. మీ జీవితాలని పణంగా పెట్టి నా కోసం పోరాడారు ఈ 15 సంవత్సరాలు. ఈ రోజు కూడా ఒక పైసా ఆశించకుండా నా కోసం పనిచేశారు, పార్టీ కోసం పనిచేశారు. నేను మొట్టమొదటిగా చంద్రశేఖర్ గారిని రాజకీయ పరంగా కలిసిన తర్వాత, బురిపాలన కలిసిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను, మా నాయకులు ఎవరు కూడా డబ్బులు ఆశించరండి, డబ్బులు అడిగేవాళ్ళు కాదు అని చెప్పాను మొట్టమొదట మాట. ఎందుకంటే మీ యొక్క వ్యక్తిత్వం నాకు తెలుసు. మీరు ఏ రకంగా ఈ పార్టీని ఆదుకున్నారో ఈ 15 సంవత్సరాలు, మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను నాయకుడిగా ఇక్కడ కొనసాగా. ఎవరో కొంతమందికి నచ్చకపోవచ్చు నా నడత, కొంతమంది అగౌరవంగా మాట్లాడచ్చు నా గురించి. నేను ఎప్పుడు కూడా వాళ్ళని విరోధులుగా భావించలే. ఎందుకంటే అజ్ఞానంతో కూడినటువంటి, అజ్ఞానానికి జ్ఞానానికి ఒకే అక్షరం తేడా. కానీ జ్ఞానవంతులు పెద్దలు క్షమించాలి, ఇంకో కుర్చీ చేసి దక్షిణామూర్తి గారిని కూడా వేదిక మీద తీసుకురండి. కాదు, మీరు కింద కూర్చోవడానికి వీల్లేదు. దక్షిణామూర్తి గారిని వేదిక మీద తీసుకురండి. ఎందుకంటే జ్ఞానానికి అజ్ఞానానికి ఒకే అక్షరం తేడా. కానీ జ్ఞానం అనేది సమాజాన్ని మంచి చెడు అనేది విశ్లేషించడమే కాకుండా, చెడును కూడా ఏ రకంగా మంచి వైపు తీసుకువెళ్లాలో ఆలోచించగలిగినటువంటిది జ్ఞానం. అలాంటి జ్ఞాన బోధ సృష్టి ఈ తెనాలి పట్టణం. మధ్యలో కూర్చోండి సార్, మధ్యలో కూర్చోండి. నేను అసలు కూర్చోను ఇవాళ. నేను కూర్చోండి, మీరు రండి, మధ్యలో కూర్చోండి. ఎందుకంటే జ్ఞానబోధికి సృష్టికర్త ఈ తెనాలి పట్టణం, తెనాలి నియోజకవర్గం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. తెనాలి అంటే ఒక చరిత్ర, తెనాలి అంటే ఒక విజ్ఞాన గని, తెనాలి అంటే కళ్ళకి కానాచి, తెనాలి అంటే ఒక ఉద్యమాలకి ఊపిరి, పోరాటాల పురిటిగడ్డ. అలాంటి ప్రాంతంలో ఈ ప్రజలతో కలిసి నాయకత్వం వహించడం అనేది ఒక దేవుడు కలిగించిన అదృష్టంగా నేను భావిస్తా. అలాంటి నాయకత్వం ఇచ్చిన వాళ్ళు మీ అందరూ కూడా అలాంటి నిబద్ధత కలిగినటువంటి సైనికుడు ఏ రకంగా సరిహద్దును కాపాడుతాడో, అన్ని త్యాగాలకి ఆఖరికి ప్రాణత్యాగానికి సైతం ఎరవకుండా భారతదేశ సరిహద్దుని కాపాడే సైనికుడు ఎలాంటాడో, తెలుగుదేశం పార్టీలో కార్యకర్త కూడా అలాంటి వాడే అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. అందుకే ఎక్కడ కూడా ఎలాంటి సందర్భంలో కూడా తప్పు జరగకూడదని, తప్పు చేయరని 3 రోజుల కిందట బాబు గారిని కలిశా. పరిస్థితులు విశదీకరించా. ఈరోజు చిన్నబాబును కలిశా. వాళ్ళు అన్నమాట ఒకటే, నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం కానీ మా దగ్గర లేదు, నీకు ఏం చేయాలో అనేది మాకు వదిలిపెట్టు అని చెప్పినటువంటి మాటలనే మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకనే మీరు నా గురించి చింతపడదు. నా జీవితంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా మీకు చాలాసార్లు చెప్పి ఉంటాను, నా చిన్నప్పుడు స్నేహితుడు ఈనాటికి స్నేహితుడే, నాకెవరు విరోధులు లేరు. నేను ఎవరిని వదులుకోను. నన్ను వదులుకుంటే వదులుకోవాలి, కానీ ఎవరినైనా సరే నేను వదులుకోవాలి ఎవరిని. అదేవిధంగా మీలో ఎవరికైనా నేను ఎక్కడికన్నా పోతేనో, లేకపోతే ఇవాళ కొత్త
పార్టీలు లేకపోతే ఇంకోళ్ళు కొత్త నాయకత్వం వస్తుంది, మనం ఏంటి, మనం ఎట్లా అడ్జస్ట్ అవ్వగలం అనే భావన మీకు ఉంది. నేను ఎక్కడికి పోను. నేను ఎక్కడున్నా మిమ్మల్ని వదిలిపెట్టను. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. మీ సమస్య ఎప్పుడున్నా నాకు తెలియకుండా మీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించకుండా ఉంటే ఆ సమస్య పరిష్కరించడానికి ఆలపాటి రాజా ఆ ఇంట్లో ఉంటాడని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. అందుకే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మీతోనే ఉన్నా. నా ఇంట్లో కంటే నా ప్రజలతోనే ఉన్నా. మీ అందరికీ తెలుసు ఆ సంగతి. అధికారంలో ఓడిపోయినామంటే 2009లో కానీ 2019లో కానీ మరుసటి రోజే పార్టీ ఆఫీస్కి వచ్చా. చాలామంది ఎందుకు మనకి ఇప్పుడే తొందర ఏముంది అని అంటే, ప్రజలు బాధపడాలి మనం ఓడించినందుకు, నాయకులు సిగ్గుపడాలి, ఎవరైనా కృత్రిమంగా ద్రోహం చేసినందుకు మనం ఎందుకురా సిగ్గుపడాలి, మనం ఎవరికి అన్యాయం చేయాలా, ఎవరిని మనం బాధ పెట్టలా, ప్రజల్ని కానీ లేకపోతే నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ వాళ్ళ మనసులో ఏదైనా ఉండి బాధపడాలి, కానీ మనం పార్టీ పరంగా ఎవరిని బాధ పెట్టలా, మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి మరుసటి రోజు నుంచే చంద్రశేఖర్ గారు కూడా చెప్పాలి ఈ మాట. ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని పోతే 53 రోజుల పైన టెంటులు తగలబెట్టించుకునేదాకా పోరాటం చేసినటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్న నాయకత్వం అని చెప్పింది. అది నా గొప్పతనం కాదు, ఇక్కడ ఉన్న కార్యకర్తల యొక్క గొప్పతనం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అలాంటి నాయకత్వం ఈ తెనాలి నాయకత్వం. భవిష్యత్తులో ఇదివరకు తెనాలి నియోజకవర్గం ఉండేది పార్లమెంటు, దురదృష్టవశాత్తున మీరు వచ్చేటట్టుకు గుంటూరుకి మారింది. మరలా ఏదైనా అవకాశం వస్తే మన ఊరికి మార్పించాలని చెప్పి కూడా కోరుతా ఉన్న ఈ పార్లమెంట్ పేరుని. ఎందుకంటే దాదాపు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా పెద్దలు దక్షిణామూర్తి గారికి తెలుసు, దాదాపు ఈ ప్రాంతానికి తెనాలి నియోజకవర్గం అనే ఉండేది. పెద్దలు పోటీ చేసినప్పుడు ఎవరు పోటీ చేసినా కూడా మరి ఆ రకంగా ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు వెళ్ళినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని ఏలబోతా ఉన్న పెమ్మసాని వారు పేరుకి, ఇంటి పేరుకు తగ్గట్టు ఆ చంద్రార్కం నీ వంశాన్ని గుర్తుపెట్టుకునేలాగా పాలించవయ్యా అని చెప్పి ఆ భగవంతుడు ఆ శక్తిని సమర్థతని నీకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మీరు మాట్లాడే ముందు పెద్దలు ఒక్క 2 నిమిషాలు, ఎందుకంటే దక్షిణామూర్తి గారు ఆయన చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. ఆయన 1987లో అనుకుంటా మొట్టమొదటిసారిగా నిస్వార్థ జీవి, నిష్కలంకుడు, అజాత శత్రువు, అందరి బంధువు, అలాంటి వ్యక్తిని ఓడించినటువంటి గడ్డ ఈ తెనాలి గడ్డ. ఏమని చెప్పమంటావయ్యా నీ గురించి? ఆ రోజు నుంచి మానేసిన జెండాని వదలనటువంటి ఏకైక వ్యక్తి దక్షిణామూర్తి గారు. ఎవరు మారినా ఎవరు మారిపోయినా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిబద్ధత. నాకు ఎంత ఆశ్చర్యం అంటే, నేను కొడాలి వీరయ్య గారిని చూశాను, ఆ తర్వాత దక్షిణామూర్తి గారిని చూశాను రాజకీయాల్లో. వీళ్ళిద్దరూ కూడా మరవలేనటువంటి వ్యక్తులు. ఒక ఆయన జీవితాన్ని కాలం చేశారు, ఈయన మనకున్న మిగిలినటువంటి